Give it to me like. హలో ఫుడీస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ ఈ వీడియో వచ్చి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను తెలుగులో. ఆల్రెడీ హిందీలో కూడా చేశాను, ఆల్రెడీ అప్లోడ్ కూడా అయిపోయింది. ఇది తెలుగులో చేస్తున్నాను. ఈ ప్లేస్ చూస్తున్నారు, ఈ రెస్టారెంట్స్ చూస్తున్నారు. ఇది ఒక అబిట్స్లో ఒక ప్లేస్ అండి. బాంబే ఫుడ్ సెంటర్ ఏరియా అంటారు దీనికి. అలాగే ఇక్కడ ప్రతి జంక్ ఫుడ్ దొరుకుతుంది. పిజ్జాస్, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పానీపూరి, బేల్పూరి, సమోసాలు అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ వచ్చి మీ ఫ్యామిలీతో పాటు వచ్చి కూర్చొని ఇక్కడ బాగా టైంపాస్ చేస్తూ తింటూ మాట్లాడుకోవచ్చు అండి. అలాగే మీరు కార్లో కనుక వస్తే కార్లో ఇక్కడే నిలబెట్టి మీరు కార్లోనే కూర్చొని తినొచ్చు అండి. కార్లో నుంచే ఆర్డర్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను వెళ్తున్నాను, మా అర్మానికి జ్యూస్ కావాలంటే గోలా కావాలంటే గోలా కోసం వెళ్తున్నాను నేను. మీరు చూస్తున్నారు కదా, ఇది గోలా, ఇది జ్యూస్ సెంటర్ అండి. ఇది చాలా ఫేమస్ జ్యూస్ సెంటర్ అబిట్స్లో. చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ నేను సీతాఫలం జ్యూస్ తీసుకుంటాను, చాలా బాగుంటుంది. 100 రూపాయలు గ్లాసు. అలాగే ఇప్పుడు నేను వెళ్తున్నాను గోలా తీసుకోవడానికి. ఇది మీరు చూస్తున్న ప్రైజెస్ అండి, గోలా ప్రైజెస్. ఇప్పుడు మేము 2-3 ఆర్డర్ చేసాము. ఒకటి స్ట్రాబెర్రీ జ్యూస్ అండి, ఇంకొకటి మ్యాంగో, ఇంకొకటి కవ్వా విత్ జామున్ అండి. ఒక్కొక్కటి వచ్చి 60 రూపీస్ అండి. మీరు చూస్తున్నారు కదా, ఇది కవ్వా విత్ జామున్ అండి గోలా. మేమైతే ఇప్పుడు జ్యూస్ తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు వెళ్తున్నాము, వెళ్ళి కార్లో కూర్చొని తింటామండి. తిన్న తర్వాత వేరే రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఇప్పుడైతే మేము ఒక రెస్టారెంట్ వచ్చామండి. దీని పేరు చెప్తాను తర్వాత. ఇద్దరు జిషాను, అర్మాన్ ఇద్దరు కుర్చీలో కూర్చున్నారు. జిషాన్ వస్తున్నాడు ఏదో చెప్పడానికి. ఇతను కూడా ఆర్డర్ ఇస్తాడంట, నాకు అలా అనిపిస్తుంది. తీసుకున్నాడు మెను. ఇదండి మనకు ఫస్ట్ ఆర్డర్ వచ్చేసిందండి. దీని పేరు పావ్ భాజీ అండి. ఇది ఆల్మోస్ట్ 160 రూపీస్ అండి. ఇది సెకండ్ ప్లేట్ అండి. ఇది వచ్చి సోయా చాప్ అండి. ఇది వచ్చి దాదాపు 250-260 ఉందండి ప్రైస్. 280 వరకు ఉంది, నాకు అంత ఐడియా లేదు. ఇక్కడంతా వెజిటేరియన్ దొరుకుతుందండి, నాన్ వెజ్ దొరకదు. కానీ ప్రైజెస్ మాత్రం విపరీతంగా ఉన్నాయండి. నాన్ వెజ్ కన్నా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఇది థర్డ్ ప్లేట్ అండి. ఇది వచ్చి ఆలు పరోటా అండి. దీని ప్రైస్ వచ్చి 160 అండి. కానీ టేస్ట్ మాత్రం ఏం బాగాలేదండి, అంతంత మాత్రమే ఉంది. మీరు వస్తే కన్నా ఒకవేళ మీరు బల్క్లో ఆర్డర్ చేయకండి, జస్ట్ ఒకసారి టేస్ట్ చేయండి, తర్వాత ఆర్డర్ చేసుకోండి. మీరు చూస్తున్నారు కదా ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ చాలామంది ఇక్కడ కూర్చొని తింటుంటారు వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి. మాది అయిపోయిందండి, మేము తినేసాము. ఈ రెస్టారెంట్ అండి, దీని పేరు నర్సింగ్ అండి. మీరు ఇక్కడ ఎక్కడైనా కూర్చొని తినచ్చండి. ఎక్కడి నుంచైనా ఆర్డర్ చేయొచ్చు. వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీ దగ్గరికి తెచ్చిస్తారండి. ఇప్పుడు ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అది వచ్చి ఆప్రికాట్ డిలైట్ అండి. ఈ ఒక్క స్వీట్ నాకు చాలా బాగా నచ్చింది. దాని కాస్ట్ వచ్చి దాదాపు 100-160 రూపీస్ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, చాలా ఇక్కడ చూడండి ఎన్ని పిజ్జాస్ రెడీ అవుతున్నాయో. చూడండి ఎన్ని పిజ్జాస్ రెడీగా ఉన్నాయో డెలివరీ కోసం. ఇక్కడ బిల్లింగ్ సెక్షన్ అండి. ఇప్పుడు మేము ఇక్కడ టోకన్ తీసుకొని మేము పానీపూరి కోసం వెళ్తున్నాము. ఒక పానీపూరి ప్లేట్ వచ్చి 30 రూపీస్ అండి. అర్మాన్ ఒకటి, నేను ఒకటి తీసుకున్నాము. ఇప్పుడు అర్మాన్ తింటున్నాడు పానీపూరి. ఇది రాయల్ సీ టిఫిన్ సెంటర్ అండి. ఇక్కడ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చట్నీ, ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. 40 రూపీస్ ప్లేట్ అండి. ఇక్కడ స్పైసీ చట్నీ దొరుకుతుంది. 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ దొరుకుతాయండి. ఒకటి స్పైసీ చట్నీ, ఒకటి నార్మల్ చట్నీ అండి. ఈ ప్లేస్లోకి నేను ఖచ్చితంగా వస్తే ఒక్కసారి నేను టేస్ట్ చేస్తాను. ఇడ్లీ కంపల్సరీ నేను తింటాను. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అదే పార్సల్ తీసుకొని వెళ్తున్నాను. ఇడ్లీ మీరు చూస్తున్నారు కదా, దీని పేరు వచ్చి రాయల్ టిఫిన్ సెంటర్ అండి. చట్నీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు కూడా వస్తే ఇక్కడికి కంపల్సరీ చట్నీ, ఇడ్లీ ట్రై చేసి చూడండి. ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేద్దామండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు స్టే ట్యూన్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. ఓకే, బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం.